ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. దర్శి మండలంలో గల అన్ని గ్రామాల్లో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించుటకు ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, మెడికల్ డిపార్ట్మెంట్ సూపర్వైజర్లకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ ట్రైనింగ్ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాసరావు, డాక్టర్ కాశీచంద్, డిపిఎంఓ ఎన్వి సుబ్బారెడ్డి, సిహెచ్ఓ దయామణి, హెచ్వి రత్న మరియు సుహాసిని పాల్గొన్నారు. అనంతరం జి శ్రీనివాసరావు మాస్టర్ ట్రైనర్ గా అన్ని విషయాలను వివరించడం జరిగింది. ఏడిఎన్ ప్రేక్షకులకి నమస్కారం అండి. నేను డాక్టర్ చేతన్, యూపీహెచ్సి దర్శిలో మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం దర్శిలో పల్స్ పోలియో మీటింగ్ అవేర్నెస్ క్యాంపెయిన్ అని కండక్ట్ చేస్తున్నాము. ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పల్స్ పోలియో ఎలా జరగాలి, 3 రోజుల ప్రోగ్రామ్ ఉంది ఇది. ఈ 3 రోజుల ప్రోగ్రాంలో ఎవరెవరి డ్యూటీస్ ఏంటి, ఎవరెవరు ఎలా చేయాలనే విధానాలను మనం డిస్కస్ చేశాము. అసలు ఈ పల్స్ పోలియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పోలియో వ్యాధి నివారణ. పోలియో అంటే అందరికీ తెలుసు, కాళ్ళు చేతులు చచ్చిపడిపోయి ఉంటాయి, చాలామంది మీరు చూసే ఉంటారు. ఈ పోలియో వ్యాధి ఎలా సంక్రమిస్తుంది అంటే ఒకరి నుంచి ఒకరికి ఫీకో ఓరల్ రూట్ అంటారు. అంటే మలం ఏదైతే ఉంటుందో ఆ లిటరీన్ నుంచి ఆ వైరస్ అనేది ఉండి అది చిన్నపిల్లలు తెలిసి తెలియక చేతులు పెట్టి లేకపోతే ఈగలు వాడి ఆ ఈగలు మనం తినే ఫుడ్ మీద కంటామినేట్ చేసి ఆ ఫుడ్ని మనం తిన్నప్పుడు ఆ వైరస్ అనేది మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఇదేంటంటే ఆల్మోస్ట్ మనకి ఎరాడికేట్ అయ్యి చాలా సంవత్సరాలు అవుతుందండి. ఆల్మోస్ట్ 2011లోనే పోలియో ఎరాడికేషన్ ఆల్మోస్ట్ జరిగిపోయింది. ఇప్పుడు ఏంటంటే 1-2 కేసెస్ కూడా రాకుండా జాగ్రత్త తీసుకుంటూ మన గవర్నమెంట్ అనేది మనకి ఈ పల్స్ పోలియో మందుల్ని పంచడం అయితే జరుగుతుంది. సో ప్రజలందరూ ఈ యొక్క క్యాంపెయిన్ నుంచి వచ్చే బెనిఫిట్స్ని పొంది ఈ వ్యాధి ఫర్దర్గా సంక్రమించకుండా చూసుకుంటారని ఆశిస్తున్నాను. మన ఏఎన్ఎంస్, ఆశాస్, అంగన్వాడీ వర్కర్స్ వీళ్ళందరూ మన మెడికల్ ఆఫీసర్స్ హెల్ప్తో వీళ్ళందరూ పల్స్ పోలియో బూత్ ఫస్ట్ డేలో అరేంజ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ బూతుల్లోనే మనకి పల్స్ పోలియో డ్రాప్స్, ఓరల్ డ్రాప్స్ అందరికీ 5 సంవత్సరాలు 0 నుంచి 5 సంవత్సరాల పిల్లలందరికీ ఉచితంగా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకవేళ బూతుల్లోకి మిస్ అయిన చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే లేకపోతే ఊర్ల నుంచి కొత్తగా అప్పుడే ట్రావెల్ చేసి ఇళ్ళకి వచ్చిన పిల్లలు ఎవరైనా ఉంటే కూడా 2-3 రోజుల్లో మన ఏఎన్ఎంస్, ఆశాస్ అందరూ ఇళ్ళకి వెళ్ళి అప్పుడు ఉన్న చిన్నపిల్లలందరికీ కూడా ఒకరు కూడా మిస్ అవ్వకుండా ఈ పోలియో చుక్కలను ఇవ్వడం జరుగుతుంది. సో ప్రజలందరూ దీని గురించి అవేర్నెస్ కలిగించుకొని ఎవరు మిస్ అవ్వకుండా ఈ పోలియో డ్రాప్స్ తీసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఏడిఎన్.